వరకట్న వేధింపులు హత్యాయత్నం కేసులో అరెస్టు చేయవద్దంటూ జోగి కుటుంబం విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించింది. మహిళా స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేశారు. వరకట్న వేధింపులో హత్యాయత్నం కేసులో అరెస్టు చేయవద్దంటూ జోగి కుటుంబం విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించింది. మహిళా స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. వరకట్న వేధింపులు ఇటు హత్యాయత్నం కేసులో అరెస్టు చేయవద్దంటూ జోగి కుటుంబం విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మంత్రి జోగి రమేష్ సంబంధించి ఇదే కుటుంబ కలహాలు నడుస్తా ఉన్నాయి. అతని కోళ్ళు మేఘర ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో తాజాగా ఇచ్చిన ఫిర్యాదు సభ్యత చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన 3వ రోజు నుంచి తన భర్త రాజుతో పాటు మామ జోగి రమేష్ అలాగే అత్త శకుంతలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను తనను వేధిస్తున్నారని 3 సార్లు హత్య చంపేందుకు కూడా ప్రయత్నం చేస్తే తాను పారిపోయానని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే మన మత మార్పిడి విషయం కూడా దాచి ఆ ఇంట్లో ఎటువంటి హిందూ సంప్రదాయాలు లేకుండా అగరవృత్తులు తీసినా కూడా తాను కొట్టి ఇబ్బందులు పెట్టారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మొత్తం జోగి రమేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం 11 మందిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ కుటుంబంతో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే తాజాగా నిన్న విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఈ కేసు సంబంధించి తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ జోగి రమేష్ ఇప్పుడు కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రాసిక్యూషన్కి ఆదేశిస్తూ కోర్టు ఆగస్టు 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది. అయితే మేఘన మాత్రం తన మొదటి నుంచి కూడా ఉద్దేశపూర్వకంగానే ఆస్తి కోసం అలాగే తన డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నారని కుట్రపూర్తిగానే తన మోసం చేసి పెళ్లి చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అటువంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడు తనకు న్యాయం చేయాలని మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఈ కేసు వెళ్ళడంతో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థాంక్యూ ప్రసాద్.